అమూల్యమైనటువంటి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నారు. ఈ పాటేసేసే జనాలను మోసం చేసిరు నాయన. ఈ మొనగాడని ఆనాటి రోజులు తీసుకొస్తారని మోసం చేసిరు. ఇప్పటికి ఆనాటి రోజులే ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. ఏడ చూసినా కరెంటు కోతలు, ఏడ చూసినా దోమల బెడదలు, నీళ్లు చక్కగా రాక రకరకాల ఇబ్బందులన్నీ ఈ ఆనాటి రోజుల లెక్కనే గుర్తున్నాయి, ఆనాటి రోజుల లెక్కనే అవుతా ఉంది. ఒకసారి పిలుద్దాం. సభాధ్యక్షులు, మిత్రుడు, కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, స్థానిక శాసనసభ్యుడు మీ అభిమాన నాయకుడు వెడ్మ బొజ్జు గారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ బట్టి విక్రమార్క గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మిగతా చాలా మంది పెద్దలు, అదేవిధంగా శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, వివిధ హోదాలలో పార్టీ నాయకత్వము, జిల్లా పార్టీ అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షులు, గ్రామ శాఖ అధ్యక్షులు, ప్రాణ సమానులైన పార్టీ కార్యకర్తలందరి ద్వారా కార్యక్రమాన్ని తీసుకున్నప్పుడు పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారు బాధ్యతను తీసుకొని ఆనాడు ప్రభుత్వం నిర్బంధాలు కొనసాగిస్తుంటే, అడ్డంకులు సృష్టిస్తుంటే, ఏది ఏమైనా నలుమూలల నుంచి అడవి బిడ్డలు, ఆదివాసీలు ఇంద్రవల్లికి కదం దొక్కి ఆనాడు వేలాది మంది వచ్చి దళిత గిరిజన దండోరాన్ని ఆశీర్వదించి ఆగస్టు 9, 2021 నాడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు మీద సమరశంఖం పూరించి ఈ తెలంగాణ గడ్డ మీద చంద్రశేఖరరావు కుటుంబాన్ని బొందబెడతామని చెప్పి ఆ అమరవీరుల స్తూపం సాక్షిగా ప్రతినభూని అయితే ఆ కార్యక్రమాన్ని డిసెంబర్ ఎప్పుడు గతంలో అంటే అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈయన ఇదే ప్రాంతంలో దళిత దండోరాన్ని 3 నాడు పూర్తి చేసిండ్రు. మీకందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మిత్రులారా. ఫస్ట్ దళిత దండోరా మిత్రులారా, అయితే దళితులకు సంబంధించింది కాదు సార్ ఇంద్రవెల్లి, అది గిరిజనుల పోరాటానికి ప్రతీక అక్కడ ఉన్నటువంటి స్తూపం అని చెప్పేసి మళ్ళీ కొంతమంది అక్కడ ఉన్నటువంటి ఈయన దగ్గర ఉన్నటువంటి వాళ్ళు చెప్తే అప్పుడు దాన్ని దళిత గిరిజన దండోరా అని చెప్పేసి మార్చారు. అంటే ఈయనకు ఆ ప్రాంతం ప్రాముఖ్యత, ఆ ప్రాంతంలో జరిగినటువంటి చరిత్ర అది కూడా తెలియదు అన్నమాట. సో ఇలాంటి మహానుభావుడు మన రేవంత్ రెడ్డి గారు. ఇక్కడ మట్టికి గొప్పతనం ఉన్నది, ఇక్కడ గాలిలో పౌరుషం ఉన్నది, ఇక్కడ తినే తిండిలో, వేసే అడుగులో పోరాట పటిమ ఉన్నది. ఈ గడ్డ మీద మీ బిడ్డ కొమరం భీం జల్ జంగల్ జమీన్ అని చెప్పి ఆనాడు రాజ్యాలకు వ్యతిరేకంగా, అదే విధంగా రామ్జీ గోండ్ ఈ ప్రాంత గోండు బిడ్డ బ్రిటిషర్స్ కు వ్యతిరేకంగా, రజాకర్లకు వ్యతిరేకంగా కొమరం భీం ఆనాడు పౌరుషంతో పోరాడారు. ఈనాడు చరిత్ర పుటలలో పోరాటాల గురించి చర్చించాలి అంటే, పౌరుషం గురించి ప్రస్తావించాలి అంటే రామ్జీ గోండ్ కొమరం భీం గురించి ప్రస్తావించకుండా ఏ చరిత్ర మొదలు అవ్వదు అని చెప్పి నేను సగర్వంగా ఈ సందర్భంగా చెప్తున్నా మిత్రులారా. అలాంటి పోరాట స్ఫూర్తిని తీసుకొని కేస్లాపూర్ గుడిలో దర్శనం చేసుకొని నాగోబా ఆశీర్వాదం తీసుకొని తప్పకుండా ఈ గడ్డ మీద ఇందిరమ్మ రాజ్యం తీసుకొచ్చి దళితులకు, గిరిజనులకు, ఆదివాసులకు, బలైన వర్గాలకు, మైనారిటీలకు వాళ్ళు మెచ్చే ప్రభుత్వం, వాళ్లను ఆర్థికంగా సంక్షేమ రంగంలో అభివృద్ధి ప్రాంతం వైపు నడిపించే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పినాం. ఇవాళ ప్రభుత్వం ఏర్పడ్డది, ఆ ప్రభుత్వం ఏర్పడ్డది కాబట్టి మా ప్రభుత్వం మొట్టమొదటి అభివృద్ధి కార్యక్రమం ఆనాడు మాట ఇచ్చినాం. ఇదే ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపం సాక్షిగా అభివృద్ధి కార్యక్రమాలను తీసుకొని ముందుకు వెళ్తాం. ఆదిలాబాదును దత్తత తీసుకుంటాం. తప్పకుండా ఈ ప్రాంతాన్ని, తప్పకుండా ఆదిలాబాదు ప్రాంతాన్ని, ఈ అడవిబిడ్డల ప్రాంతాన్ని, ఈ అమాయకుల ప్రాంతాన్ని, ఈ ఆదివాసీల ప్రాంతాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించే బాధ్యత ఇందిరమ్మ రాజ్యం తీసుకుంటుందని ఆనాడు ప్రతిజ్ఞ చేసినాం. అదే ఇందిరమ్మ రాజ్యమే ఇదే ఇంద్రవెల్లిని రక్తపు టేరులుగా మార్చింది మన రేవంత్ రెడ్డి గారు.
సో ఈ విషయాన్ని తెలియక మీరు పోయి అక్కడ సభలు పెట్టి కాంగ్రెస్ గాయపరిచినటువంటి గాయాన్ని మరొకసారి గుర్తు చేస్తున్నందుకు రేవంత్ రెడ్డి గారికి యావత్ తెలంగాణ సమాజం కృతజ్ఞతలు తెలుపుతా ఉంది. ఎందుకు అంటే అసలు ఈ ఇంద్రవెల్లి అనేటువంటి ఇష్యూ ఈనాటి తరం యువత కొంతమందికి తెలియదు. అంటే 18, 19, 25 సంవత్సరాల్లో వయసు ఉన్నటువంటి పిల్లలకు చాలా వరకు తెలియదు. ఇప్పుడు తెలుసుకునేటువంటి అవకాశాన్ని కల్పిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి నిజంగా కూడా తెలంగాణ సమాజము కృతజ్ఞత తెలుపుతా ఉంది. ఎందుకంటే ఈ ఇంద్రవెల్లిలో గిరిజన బిడ్డలను 250 మంది గిరిజన బిడ్డలను పిట్టల లెక్క కాల్చి చంపింది ఇదే కాంగ్రెస్ పార్టీ, ఇదే దుర్మార్గమైనటువంటి ఇందిరమ్మ రాజ్యము. సో ఆ రాజ్యాన్ని మళ్ళీ గుర్తు చేస్తున్నందుకు రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం. ఈనాడు అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా గూడాలకు రోడ్లు, గూడాలకు తాగడానికి నీళ్లు, నాగోబా గుడి అభివృద్ధి కోసం, అదే విధంగా పైకార్ నేతృత్వంలో ఈ విద్యార్థుల చదువుల కోసం, నాగోబా అభివృద్ధి కోసం అక్కడటువంటి మీరు ఇలా చేసినటువంటి శంకుస్థాపనలు, గుళ్ళు, గోపురాలన్నీ మీరు చేసినాయి కావు అధ్యక్ష. మీరు ఒకసారి అది గుర్తుపెట్టుకోవాలి. ఏది పడితే అది మైక్ దొరికింది కదా అని చెప్పేసి నోటికి ఏది పడితే అది మాట్లాడితే ప్రజలు నమ్ముతారు అనుకుంటే ఒకసారి మీరు చరిత్రను ఒకసారి వెనకకు తిరిగి చూసుకోవాలి. అక్కడటువంటి గుళ్ళు కానీ, గోపురాలు కానీ, వాటికి సంబంధించినటువంటి నిధులు కానీ గత ప్రభుత్వం కేటాయించిపోయినటువంటివి ఇవాళ నువ్వు పోయి ఆడ శంకుస్థాపనలు చేసి ఇలా ఫోటోలకు, మీడియాకు ఫోజులు ఇచ్చినావు తప్ప అంతకు మించి ఇంకొకటి ఏం లేదు.